అందరికీ నమస్తే. వెల్కమ్ టు శ్రీరేఖ టాక్స్. ఈ వీడియోలో నేను మసాలా వడలు రెసిపీ షేర్ చేస్తున్నాను. ఏ కాలమైనా మసాలా వడలు అంటే అందరూ ఇష్టంగా తింటారు కదా. స్నాక్స్గానే కాకుండా కొంచెం ఓపిక పెడితే పప్పుచారు, రసం, సాంబార్తో కూడా సైడ్ డిష్గా చాలా బాగుంటుంది కదా. మా ఇంట్లో అయితే ఈ కాంబినేషన్స్ బాగా అలవాటు. మరి మీకు అలవాటు ఉందా? కామెంట్ చేయండి. 1/2 కేజీ పచ్చిశనగపప్పు కడిగి మంచినీళ్ళలో 3 గంటల సేపు నానబెట్టుకోవాలి. మిక్సీ జార్లో 4-5 వెల్లుల్లి రెబ్బలు, 1/2 టేబుల్ స్పూన్ సోంపు, 4 లవంగాలు, చిన్న దాల్చిన చెక్క, చిన్న అల్లం ముక్క ఇవి మిక్సీ కొట్టేసుకొని నానబెట్టిన పప్పు కూడా వేసుకొని ఈ విధంగా పేస్ట్ చేసుకోవాలి. మరీ మెత్తగా చేసేసుకోకూడదు. రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకొని పేస్ట్ చేసుకోండి. 2 మీడియం సైజు ఉల్లిపాయలు తరిగి పెట్టుకున్న ఉల్లి తరుగు, 5 సన్నగా తరుక్కున్న పచ్చిమిర్చి ముక్కలు, కొంచెం కరివేపాకు, కొత్తిమీర తరుగు కలిపి పెట్టేసుకోవాలి. మూకుడు పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపోయినంత ఆయిల్ వేసుకొని కాగిన తర్వాత ఇలా వడలు వేసేసుకోవడమేనండి. ఈ పిండిని కవర్ పైన వత్తి కూడా వేసుకోవచ్చు, లేదు అరిచేతిలో వత్తి వేసుకోవచ్చు. అరిటాకు మీద కూడా వత్తుకొని చేయొచ్చు. నేను అరిచేతిలోని ముద్దు పెట్టి వత్తేసి వేస్తానండి. ఆ బిట్టు బ్లర్గా వచ్చింది, సరిగ్గా రాలి, అందుకే పెట్టలేదు. మీడియం ఫ్లేమ్ మీదే ఫ్రై చేసుకొని సర్వ్ చేసుకోవడమేనండి. ఈసారి దీపావళికి పులిహోర చేయలే కదా, అందుకని మా ఇంట్లో వాళ్ళు పులిహోర చేయమంటే దాంతోపాటు వడలు దద్దోజనం చేశానండి. దీపావళి రోజు మార్నింగ్ బొబ్బట్లు చేశాను. లంచ్కి మష్రూమ్ బిర్యానీ, పన్నీర్ కర్రీ చేశాను కదా. ఆ వీడియో మీకు షేర్ చేశాను. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. బొబ్బట్ల రెసిపీ షేర్ చేయలేకపోయాను, లేట్ అయిపోయింది, కొంచెం బిజీ అయిపోయి. ఏమనుకోవద్దు, షేర్ చేస్తాను త్వరలోనే. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్యామిలీ మెంబర్స్కి, బంధువులకి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి.